హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ప్రతీకారం తీర్చుకున్న భారత్ ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్లో పరాజయానికి టీమిండియా బదులు తీర్చుకున్నట్టు అనిపిస్తుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును అక్కడ చిత్తుగా ఓడించింది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. 67/1 ఓవర్నైట్ స్కోరుతో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దాటికి ఆట మరో రోజు మిగిలి ఉండగానే ఓటమి పాలైంది. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్రాలి మినాయిస్తే ఎవరు కూడా అంతగా రాణించింది లేదు. అందరూ కూడా మరి బాజల్ టైపు మరి ఆడదాం అనుకున్నా కానీ అక్కడ కథనైతే నడవలేదు. ఎందుకంటే మరి వచ్చినట్టే పెవిలియన్కి అయితే చేరారు. ఇక టీమిండియా బౌలర్స్లో చూసుకుంటే మరి బుమ్రా, అశ్విన్కి 3 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో 106 పరుగుల తేడాతో మరి భారత్ ఘన విజయం సాధించింది. ఇక 3వ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ రాజ్కోట్లో ఈ నెల 17న ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్కి ఒక్కసారి మనం టీమిండియా కాంబినేషన్ అనేది తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మరి 3వ మ్యాచ్ ఇంకా చాలా టైం ఉంది. కానీ అక్కడ మరి కాంబినేషన్ ఒకసారి తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ మరి కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మన టీమిండియాలో సెకండ్ మ్యాచ్లో చూసిన మరి అందరూ కూడా మంచిగానే కాంట్రిబ్యూషన్ అయితే చేసిళ్ళు. ఫీల్డింగ్ ద్వారా కానీ అక్కడ క్యాచింగ్ ద్వారా కానీ మరి కొంతమంది రన్స్ కొట్టిళ్ళు, కొంతమంది వికెట్లు తీసిళ్ళు, అందరి దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అయితే లభించింది. కానీ కొన్ని మార్పులు అయితే ఉంటాయి. ఎందుకంటే మరి అక్కడ సీనియర్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి మరి ఈ 10 రోజులలో కేఎల్ రాహుల్ కోలుకొని వస్తాడు టీంలోకి. నేను రవీంద్ర జడేజా ఇంకా డౌట్ ఉంది, కానీ అక్కడ విరాట్ కోహ్లీ అప్డేట్ కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే అతను కూడా డౌట్ ఉంది. మరి ఎందుకంటే మరి అక్కడ కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల అతను దూరం ఉన్నాడు. కానీ మరి అతనితో చెప్పలేము, మరి వస్తే రావచ్చు. ఇక ఓపెనర్స్ అయితే మరి అక్కడ ఎస్ఎస్ జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో యాజ్ యూజువల్గా శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టి మరి వస్తున్నాడు కాబట్టి మరి ఇతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫామ్లోకి వచ్చిండు సెకండ్ మ్యాచ్లోనే. ఇక మరి విరాట్ కోహ్లీ అప్డేట్ అయితే ఇంకా రాలేదు కాబట్టి మరి ఒకవేళ ఆస్త స్టేట్ అవే మరి అక్కడ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. లేదంటే మరి అక్కడ కేఎల్ రాహుల్ వస్తాడు కాబట్టి కేఎల్ రాహుల్ నెంబర్ 4లో మరి బ్యాటింగ్ అయితే దిగుతాడు. మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినా మరి అక్కడ సెంచరీ కొట్టిండు కాబట్టి మరి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అనేది మరి రికవర్ అయ్యి మరి వస్తే గిట్ట ఖచ్చితంగా మరి నెంబర్ 4లో ఆడతాడు ఒకవేళ విరాట్ కోహ్లీ గిట్ట లేకపోతే. ఇక నెంబర్ 5లో చూసుకుంటే మరి అక్కడ శ్రేయస్ అయ్యర్ మరి 2 మ్యాచ్లో కూడా ఘోరంగా విఫలమైండు. మరి స్పిన్నర్లకు మంచిగా ఆడతారు అని ఇతన్ని అక్కడ తీసుకుంటే మరి చాలా నిరాశపడుతుంది. కాబట్టి మరి ఇతని ప్లేస్లో మరి రజత్ పతిదారు ఆర్ సర్ఫరాజ్ ఖాన్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక వికెట్ కీపర్గా మరి కేఎస్ భరత్ కంటిన్యూ అవుతాడు. మరి కేఎస్ భరత్ మాత్రం 2 మ్యాచ్లో కూడా చాలా నిరాశపరిచిండు. కాబట్టి మరి కేఎస్ భరత్ మరి కంటిన్యూ అవుతారు. లేదంటే మరి ఇషాన్ కిషన్ గిట్ట సెలెక్ట్ చేస్తారా అనేది చూడాలి. మరి అక్కడ ఒకవేళ ఇషాన్ కిషన్ వస్తే మాత్రం స్టేట్ అవే ఇషాన్ కిషన్ మరి అక్కడ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ రవీంద్ర జడేజా ఇంకా డౌట్ ఉంది కాబట్టి మరి అక్కడ మరి 3 స్పిన్నర్లు మరి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ ఆర్ అశ్విన్ అయితే బరిలోకి దిగుతారు. ఇక పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ సిరాజ్ అయితే మరి కంబ్యాక్ చేస్తున్న కాబట్టి మరి అతను ఆడతాడు అండ్ బుమ్రా కూడా ఆడతాడు. ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్గానే ఉంది. మరి అక్కడ ఒకసారి ఫైనల్గా చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, నెంబర్ 6లో కేఎస్ భరత్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో ఆర్ అశ్విన్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్గా చూసుకుంటే మరి డీసెంట్ అయిన స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ గిట్ట ఇషాన్ కిషన్ గిట్ట వస్తే అతను ఆడతాడు. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా వస్తే గిట్ట అతను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు. మరి జడేజా గిట్ట రికవర్ అయ్యి వస్తే గిట్ట అతను కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్. మరి మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా మరి సెకండ్ మ్యాచ్లో మనలో పర్ఫార్మెన్స్ మీరు ఏ విధంగా ఎంజాయ్ చేసిలో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.